యూరోప్లో ఉద్యోగం వేలల్లో జీతం అంటూ లక్షల్లో దండుకున్నారు. కోట్ల రూపాయలు పోగేసి పరారైపోయారు. ఇంతకీ అసలు ఎక్కడ జరిగింది ఈ ఘటన అని చూస్తే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని సూర్య లాడ్జ్లో ఇంటర్వ్యూస్ చేశారు. ఇటలీలోని వలస కూలీ ఉద్యోగాలంటూ నమ్మబలికి భారీగా ప్రచారమూ చేశారు. బయట దేశం వెళ్తే బతుకులు మారుతాయని భావించి సుమారు 300 మంది వరకు ఈ ఇంటర్వ్యూస్కు హాజరయ్యారు. 16,50,000 5 lakhs 1 5 lakhs 2 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారి నుంచి 1,00,000 నుంచి 1,60,000 వరకు వసూలు చేశారు. ఇటలీ వెళ్తే భారీగా సంపాదించవచ్చన్న ఆలోచనతో అప్పో సొప్పో చేసి వారు అడిగిన మొత్తాన్ని కట్టేశారు. తీరా చూస్తే ఎలాంటి ఆర్డర్స్ లేవు, మరెలాంటి ఉద్యోగాలు లేవు. మోసపోయామని తెలుసుకొని బోరున విలిపిస్తున్నారు బాధితులు. సర్వం తాకట్టు పెట్టేసి మరే డబ్బు కట్టామని వాపోతున్నారు. తక్షణమే పోలీసులు స్పందించి కాయా దిలీప్, కొచ్చల ధర్మారెడ్డి అనే ఈ ఇరువురిని కూడా పట్టుకొని తమను ఆదుకోవాలని మీడియాతో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. నా పేరు బలి దుర్యోధన, మా గ్రామం ఈదుపురము. మేము ధర్మారావుని కొచ్చిల ధర్మం దగ్గర అమౌంట్ పెట్టాము. మాకు ఇక్కడ మా సూర్యలాడ్లోకి వచ్చి అమౌంట్ తీసుకున్నాం. ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టారు మాకు. నెక్స్ట్ మాకు 5 రోజులు రమ్మని చెప్పారు. ఎంత మేము భోజనం కోసము ఎంత ఉంటుంది అక్కడికి, కానీ మోసపోయినా సరే ఏమైనా సరే, ఎందుకంటే తేలుకొని చెప్పను దిలీప్ అండి, తేలుకొని దిలీప్ అతను కూడా దీంట్లో సెకండ్ అంటే అడ్మిట్ గ్రూప్లోకి అతనే అమౌంట్ తీసుకునేది. అంటే మా ఊరు పరిస్థితి మా 300 మంది ప్రస్తుతానికి మనిషి దగ్గర 1,20,000 1,58,000 3 లక్షలు 2 లక్షలు కట్టుకున్నారు. కానీ మోసపోయింది ఈరోజు. మాకు ఇటలీ మాకు అంతే చెప్పారు, అగ్రికల్చర్ అని చెప్పారు, అగ్రికల్చర్ ఫ్రూట్స్ కోసం చెప్పారు. దాంట్లో లిక్వర్ కూడా మళ్ళీ గేమ్ పెట్టేసి థర్డ్ బ్యాచ్ కూడా ఎన్నువల్ అయింది, దీంట్లో అయింది. నేను హైదరాబాద్ వాస్తవుడిని. నేను ఇక్కడే ఉండేవాడిని, హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను. అదే కొచ్చిల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇటలీకి కోసం అనుకుని డబ్బులు కట్టారు. అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పారు. ఇందులో సుమారు 350 మంది దాకా ఉన్నారు. నేను సెకండ్ బ్యాచ్లో వాడిని. సెకండ్ బ్యాచ్లో కొంతమంది కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి డబ్బులు కట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఎంతమంది అంటే చాలామంది వరకు వచ్చారు. అందులో కొంతమంది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు. అందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసి ఉన్నాడు చాలా వరకు. ఇందులో 8-10 మంది దాకా డబ్బులు వేసేసి ఉన్నాడు. మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఎటువంటి సమాచారం లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. దయచేసి మీరే సాయం చేయాలా. అతను ఏ కాల్స్ కానీ ఏని కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి మమ్మల్ని రోడ్డు మీద లాగేస్తున్నారు. దయచేసి మీరు ఎలా అయినా కానీ మాకు సాయం చేయగలరని కోరుకుంటున్నాము.